అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు విజయనగర రాజ్యంలో బుద్ధిమంతుడైన శ్రీకృష్ణదేవరాయలు పాలన సాగించేవాడు. అయితే ఆయన సభలో ఉన్న కొందరు మంత్రులు లోభంతో ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఒకరోజు రాజు ఒక పెద్ద నీటి కుండను సభ మధ్యలో పెట్టించాడు. ఈ కుండలో నీరు ఉంది, ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోండి అని రాజు చెప్పాడు. మంత్రులందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చారు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద పాత్రలు తెచ్చుకొని నీటిని పూర్తిగా నింపుకున్నారు. మళ్ళీ దొరకదేమో, ఇప్పుడే ఎక్కువ తీసుకోవాలనే లోభంతో మనసులో అనుకుంటూ అందరూ పెద్ద పెద్ద బిందెలు పాత్రల నిండా నింపుకోసాగారు. అదే సమయానికి తెనాలి రామలింగుడు కూడా అక్కడికి వచ్చాడు. తెనాలి పెద్ద పాత్రలేమీ తీసుకోలేదు, చిన్న చెంబు మాత్రమే తీసుకొని అందులో కొంచెం మాత్రమే నీరు నింపుకున్నాడు. అతనిని చూస్తూ అక్కడ ఉన్న మంత్రులందరూ నవ్వసాగారు. తెనాలి, నీకంతే సరిపోతుందా అంటూ చమత్కరిస్తూ మాట్లాడసాగారు. తెనాలి చిరునవ్వుతో, నాకెంత అవసరమో అంత చాలండి అని చెప్పాడు. మరుసటి రోజు రాజు మళ్ళీ ఒక సభను ఏర్పాటు చేసి అందరినీ పిలిపించాడు. నిన్న నీటిని వృధా చేసిన వారందరికీ ఇకపై పన్ను విధించబడుతుంది అని రాజు సంచలన ప్రకటన చేశాడు. మంత్రులందరూ షాకుకు గురయ్యారు. ఎక్కువ నీరు తీసుకున్న వారికి ఎక్కువ ఫైన్ పడింది. తెనాలి మాత్రం అక్కడ జరిగేదంతా చూస్తూ ప్రశాంతంగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన అవసరమైనంత మాత్రమే తీసుకున్నాడు. రాజు తెనాలి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. తెనాలి, నీకు నిజమైన బుద్ధి ఉంది అని ప్రశంసించాడు. ఎప్పుడైనా మనకు అవసరమైనంత మాత్రమే మనం తీసుకోవాలి. అతి లోభం చివరికి మనకి నష్టాన్నే మిగులుస్తుంది. ఒకప్పుడు విజయనగర రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు పాలించేవారు. ఆయన దగ్గర ఒక అత్యంత బలమైన గుర్రం ఉండేది. ఆ గుర్రాన్ని చూపిస్తూ అందరికీ, ఈ గుర్రం ఎంత బలమైనదో చూడండి, ఇలాంటి గుర్రం ప్రపంచంలో ఎక్కడా లేదు అని రాజు గర్వంగా చెప్పుకునేవాడు. సభలో ఉన్నవారంతా రాజు మాటలకు తల ఊపేవారు. కానీ తెనాలి రామలింగుడు మాత్రం నిశ్శబ్దంగా వినేవాడు. ఒకరోజు తెనాలి ముందుకు వచ్చి, మహారాజా, బలం ఉండడం మంచిదే, కానీ ఆ బలానికి సరిపడ బుద్ధి లేకపోతే అది ప్రమాదం అవుతుంది మహారాజా అని చెప్పాడు. ఆ మాటలకు రాజు నవ్వుతూ, ఏం తెనాలి, ఈ గుర్రం నా మాట వినదనుకున్నావా? ఇది నా మాట వింటుంది అని అన్నాడు. అప్పుడు తెనాలి ఒక ఆలోచన చేశాడు. తెనాలి రాజుగారిని గుర్రం మీదకి ఎక్కించాడు. గుర్రం వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. రాజుగారు ఆ గుర్రాన్ని నియంత్రించలేకపోయారు. కృష్ణదేవరాయలు భయపడ్డాడు. మంత్రులందరూ అయోమయానికి లోనయ్యారు. గుర్రం ఆగడం లేదు, వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. చివరికి తెనాలి సహాయంతో గుర్రాన్ని ఆపారు. కృష్ణదేవరాయలు క్రిందకి దిగి గట్టిగా ఊపిరి పీల్చుకుని తెనాలి వైపు చూశాడు. తెనాలి, నువ్వు చెప్పింది నిజమేనయ్యా అని అన్నాడు. తెనాలి చిరునవ్వుతో ఇలా చెప్పాడు. మహారాజా, బలం ఎంతున్నా దానికి బుద్ధి లేకపోతే అది ప్రమాదమే. కాబట్టి శక్తి కన్నా వివేకం గొప్పది. బలం బుద్ధితో కలిసినప్పుడే ఉపయోగం మహారాజా అని చెప్పాడు. శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి ఒకరోజు ఒక వ్యాపారి పరిగెత్తుకుంటూ రాజసభకు వచ్చాడు. అతడు రాజుతో, మహారాజా, నా బంగారపు నాణెం ఒకటి పోయింది అని బాధగా చెప్పసాగాడు. సభలో ఉన్న వారంతా ఒక్కసారిగా గుసగుసలాడటం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న కొంతమంది అనుమానితులు వాడు దొంగ అంటే వాడు దొంగ అంటూ ఒకరి మీద ఒకరు తప్పు వేసుకోసాగారు. ఆ మాటలకు రాజుకి ఏమి చేయాలో అర్థం కాలేదు. అదే సమయానికి తెనాలి రామలింగుడు అక్కడికి చేరుకున్నాడు. మహారాజా, నిజం బయటపడాలంటే మనం ఒక చిన్న పరీక్ష చేద్దామని చెప్పాడు.
దానికి సరేనంటూ శ్రీకృష్ణదేవరాయలు తల ఊపారు. కొద్దిసేపటి తర్వాత తెనాలి ఒక పాత్రలో పసుపుతో కలిపిన నీరు తెప్పించాడు. సభలో ఉన్న అందరూ ఈ నీటిలో చేతులు ముంచి బయటకు తీసుకోండి అని తెనాలి చెప్పాడు. అక్కడ ఉన్న అందరూ అలాగే చేశారు. కొద్దిసేపటికి తెనాలి అందరి చేతులను జాగ్రత్తగా చూశాడు. అందరి చేతులు పసుపు రంగులో మారాయి, కానీ ఒక వ్యక్తి చెయ్యి మాత్రం తెల్లగానే ఉంది. తెనాలి వెంటనే మహారాజా, ఈ తెల్లని చేయగలిగిన వ్యక్తే దొంగ అని చెప్పాడు. ఆ వ్యక్తి భయంతో వణికిపోయాడు, ఎందుకంటే తాను దొంగ అని బయటపడుతుందని తనకు తెలుసు. శ్రీకృష్ణదేవరాయలు తెనాలిని, ఇతని చేతులు ఎందుకు తెల్లగా ఉన్నాయి తెనాలి, ఇతనే దొంగ అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అడిగాడు. తెనాలి, ప్రభు, మనం పసుపు కలిపిన నీరులో చేతులు ముంచమన్నాం కదా. నిజాయితీ గల వాళ్ళు భయపడకుండా వారి వారి చేతులని ఆ పసుపు నీళ్ళల్లో ముంచారు. కానీ ఈ దొంగ మడికి పసుపు అంటుకుని చేతులు ఎక్కడ పసుపు రంగులో మారతాయో అని భయపడ్డాడు. అందుకే అతను నీటిలో చేతులు ముంచలేదు. చేతులు అలాగే తెల్లగా ఉన్నాయి. నేరం చేసిన వాడు భయంతో ఆ చేతులు పెట్టలేదు కాబట్టి మనకు దొరికిపోయాడు మహాప్రభు అని చెప్పాడు. ఆ మాటలకు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి, నీ తెలివికి మళ్ళీ ఒకసారి సలామయ్యా అని ప్రశంసించాడు. తెనాలి వినమ్రంగా తల వంచాడు. కృష్ణదేవరాయలు సైనికులని దొంగని పట్టుకోమని ఆదేశించి అతని దగ్గర నుంచి బంగారు నాణ్యాన్ని ఆ వ్యాపారస్తుడికి వెప్పించాడు. నిజాన్ని భయం దాచలేదు, నిజాయితీకి భయం అసలే ఉండదు అని తెనాలి కృష్ణదేవరాయలకి చెప్పాడు. జయనగర సామ్రాజ్యాధినేత అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు తన సభలో ఉన్న మంత్రులని ఒక ప్రశ్న అడిగాడు. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఈ రాజ్యంలో గొప్పది ఏమిటి? మంత్రులు ఒక్కొక్కరు ముందుకు వచ్చి సమాధానాలు చెప్పసాగారు. ఒకరు ధనం గొప్పది అన్నారు, మరొకరు సైన్యం, మరొకరు ప్రజలు. ఇలా ఎవరికి తోచిన సమాధానాలు వారు చెప్పసాగారు. అదే సమయానికి అక్కడ చేరుకున్నటువంటి తెనాలి చిరునవ్వుతో ఇలా అన్నాడు, మహారాజా, అన్నిటికన్నా నిద్ర గొప్పది. ఆ సమాధానానికి రాజు ఆశ్చర్యంతో ఏమి తెనాలి, నిద్ర ఎందుకు గొప్పది అని అడిగాడు. దానికి బదులుగా, మహారాజా, మీకు, మీ మంత్రులకు, మీ రాజ్యానికి నిద్ర లేకపోతే ఏమీ సురక్షితం కాదు. మానసిక శాంతి లేకుండా రాజ్యపాలన అసలే సాధ్యం కాదు. మీరు ఎప్పుడైతే మానసికంగా ప్రశాంతంగా నిద్రపోతారో అప్పుడే రాజ్యపాలన ప్రశాంతంగా ఉంటుంది. రాజు తెనాలి తెలివిని మంచిగా అర్థం చేసుకుని నిజం తెనాలి, నిద్ర నిజంగా గొప్పదని ప్రశంసించాడు. మానసిక శాంతి లేకుండా పాలన సాధ్యం కాదు ప్రభు. అదే విధంగా నిద్ర గొప్పదే, దాని తోడు మన దగ్గర బుద్ధి, పనులు చేయగల సామర్థ్యం కూడా అవసరమే అని సెలవు ఇచ్చాడు. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.